వెల్కమ్ టు వాట్ ఈ టేస్ట్. కొత్త రుచులను పరిచయం చేయడానికి మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంచిన విలేజారి రెస్టారెంట్ కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఏంటి ఈరోజు మా వాట్ ఈ టేస్ట్ ప్రేక్షకుల కోసం ఏం చూపించబోతున్నారు స్పెషల్ డిషెస్? ఈరోజు స్పైసీ క్రిస్పీ మష్రూమ్ అండి. స్పైసీ క్రిస్పీ మష్రూమ్. సో స్పైసీ అంటే ఆబ్వియస్ గా ఇష్టపడతారు, క్రిస్పీ అంటే అందరూ ఇంకా బాగా ఇష్టపడతారు. సో మష్రూమ్ మరి స్పైసీ క్రిస్పీ మష్రూమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. మష్రూమ్, ఆయిల్, జింజర్, గార్లిక్, ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ పేస్ట్, టమాటో సాస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ. సో పండుగ గారు ఫస్ట్ ఏం చేయాలి? మష్రూమ్ ముందుగా మనం మష్రూమ్ తీసుకుందామండి. మష్రూమ్ని మనం ముందుగా కట్ చేసుకొని వాష్ చేసి బాయిల్ చేసినామండి. మనకి బయట దొరికే మష్రూమ్ ఏదైనా సరే పైన మనం డైరెక్ట్గా పచ్చి పడుతుంది, బ్లాక్ మట్టి అనేది వస్తుంది. అది మనం వాష్ చేసేసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నా సరే, లేదంటే బాయిల్ చేసి కట్ చేసుకున్నా కానీ బాగుంటుందండి. కానీ కంపల్సరీ వాష్ చేసుకుంటేనే దానికి ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో బాయిల్ చేస్తే ఆ పచ్చిదనం కానీ ఆ మట్టి మొత్తం వాష్ అయిపోతుందండి. ఇట్లా నీట్గా ఉంటాయండి. దీనికి మనం కోటింగ్ కలుపుకుందామండి. మష్రూమ్ ఆయిల్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఆయిల్ పోసేసుకున్నాం. సో ఆయిల్ వేడేలోపు మనం దీన్ని కోటింగ్ కలుపుకుందామండి. ఓకే. సో మష్రూమ్స్ మంచిగా బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని బాయిల్ చేసుకునే ముందు మనము దానికి మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టిని బాగా కడుక్కొని చక్కగా బాయిల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆరల్స్ పీసెస్ చేసుకొని బాయిల్స్ చేసుకున్నా సరే పర్లేదు. సాల్ట్ వేసుకుందామండి. సో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ అంటే యాక్చువల్లీ స్పైసీగా ఉంటుందని అన్నాం కదా, సో అందుకోసం మనం చిల్లీ పేస్ట్ యూస్ చేస్తున్నాం. సో మైదా ఎక్కువ వేసుకోవాలి ఇందులో, ఆరెల్స్ కొంచెం తక్కువ వేసుకోవాలి, నార్మల్గా వేసుకోవాలి? మనం క్రిస్పీ అన్నాం కాబట్టి మైదా తక్కువ ఉంటుంది, కార్న్ఫ్లోర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కార్న్ఫ్లోర్ ఇప్పుడు? అవునండి. కొద్దిగా కార్న్ఫ్లోర్. ఓకే, వీటిని మనం కలుపుకుందామండి. సో అయిపోయిందా? మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నట్టేనా? దీనిలో వేసేసుకున్నామండి. మనం ఇలా కలిపి పెట్టుకున్నదాన్ని మనం ఏది కాన్ఫ్లెక్స్ లో దీన్ని క్రంచీనెస్ కోసం మనం కాన్ఫ్లెక్స్ లో డిప్ చేసుకుందామండి. ఇవి మనం కాన్ఫ్లెక్స్ తీసుకుందాము. సో కాన్ఫ్లెక్స్. సో అంటే నాకు ఒక డౌట్, మరి కాన్ఫ్లెక్స్ లో మనం డిప్ చేసుకునే బదులు ఊరికే కాన్ఫ్లెక్స్ వేసి ఒకసారి అలా కలిపేసి వేసేసేయచ్చు కదా ఆయిల్, అలా కుదరదా? కాదండి, మనకి కాన్ఫ్లెక్స్ ఏది చేసిందే కానీ ఐటమ్ మనం ఏది మష్రూమ్స్ కట్ చేసుకున్నాం కాబట్టి పూర్తిగా అనేది ఇది ఎక్కడో ఒక సైడ్ని అంటేసుకొని అక్కడ మటుకే కాకుండా మన ఐటమ్ మొత్తం కూడా క్రంచీనెస్ రావాలి కాబట్టి, ఇది క్రిప్సీ కావాలి కాబట్టి ఇది ఇట్లా మనం దీన్ని పొడి చేసుకుందామండి. పొడి చేసుకొని అవునండి ఇలా ఉన్న తీసుకుందాం. దీన్ని మొత్తం కూడా ఈ టైప్లో చేసేసుకొని ఓకే. సో కాన్ఫ్లెక్స్ అంతా అలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే మనం గట్టిగా పొడిగా చేసేసుకోవాలన్నమాట. అవునండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ ని ఇప్పుడు కాన్ఫ్లెక్స్ వేసి కలుపుకుందామండి. ఓకే ఓకే. ఇట్లా ఒకటి సింగిల్ గా ముద్దలుగా కాకుండా విడివిడిగా వేసుకుందాము. ఓకే. మనకి దీనిలో వాటర్ కూడా అవసరం లేదండి. మనం మష్రూమ్ బాయిల్ చేసుకునేటప్పుడు దీనిలో వాటర్ ఉంటాయి కాబట్టి వీటికి మనకి ఇంకా దీనిలో వాటర్ వాడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే దీన్ని గట్టిగా మనం వాటర్లోకి వెళ్ళి తీసేసిన తర్వాత పూర్తిగా డ్రై ఉన్నప్పుడు, లేదంటే మనం బాయిల్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ముందు అప్పుడు డ్రైగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ మనం మష్రూమ్స్ని బాయిల్ చేసుకొని తీసి చాలాసేపు బయట నుంచి డ్రై అయిపోయినప్పుడు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దాంట్లో బాయిల్ చేసేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటరే మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి చక్కగా కార్న్ఫ్లేక్స్ మొత్తం గట్టిగా నలుపుకొని అంటే పొడి లాగా తీసుకొని ఒక మంచి ప్లేట్లో తీసుకొని ఎగ్జాక్ట్గా ఒక్కొక్క పీసే ఆ మష్రూమ్ మనం ఏదైతే మిక్స్ చేసామో ఆ మష్రూమ్ ఒక్కొక్క పీస్ ఆ ప్లేట్లో వేసుకోవాలన్నమాట. సో అలా లైట్గా పైపైన అలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మెత్తగా మిక్స్ చేసేసుకుంటే ఊరికే మొత్తం గట్టిగా కలిపేసుకుంటే ఉన్నదంతా కూడా ఉన్నది మొత్తం మనకి ముద్దలుగా ఎలా వస్తుందంటే ఉండలుగా వచ్చేస్తుంది మనకి. అలా కాకుండా మనం పీసెస్ ఏదైతే మష్రూమ్ కట్ చేసుకున్నాం మనం పీస్కి మటుకు పట్టుకుంటే సరిపోతుందండి. ఓకే. ఇలా లైట్గా జస్ట్ అలాగా. అవునండి, ఈ టైప్లో కలుపుకుంటే సరిపోతుంది.
ఓకే అండి మనకి ఆయిల్ కూడా వేడైంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం అండి ఒక పీస్ తీసేసుకుని ఇలా వేసుకున్నా సరే లేదంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చండి అంటే ఒక్కొక్క మష్రూమ్ని అలాగా కార్న్ఫ్లేక్స్లో ఒక ప్లేట్లో పెట్టుకొని అలా తీసుకున్నా ఓకే ఆరెల్స్ మనం ఇప్పుడు ఎలా అయితే ప్రాసెస్ చేస్తామో ఎగ్జాక్ట్గా అలా చేసుకున్నా సరే పర్లేదు మీ కంఫర్ట్ సో ఇవి కూడా మనకి ఎక్కువ టైం ఏం తీసుకోవు కదా ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి అవి క్రంచీనెస్ మనకి ఎలా అయితే క్రిప్సీనెస్ కోసం మనం ఫ్రై చేసుకున్నాం క్రిప్సీగా మనకి కడక్ అయితే కొద్దిగా గట్టిగా అయిన తర్వాత ఈలోపు మనం వేయింగ్ అనేది కలపడం అనేది చేయకూడదండి ఎందుకంటే మనం వేసిన కాన్ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఊడిపోతుంది అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా క్రిప్సీగా అయిన తర్వాత కలిపితే కనుక మనకి ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం వీటిని ఓకే సో మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇలా క్రంచిగా కడక్గా వస్తాయండి ఓకే నిజంగా మీరు ప్లేట్ మష్రూమ్ మనకి ఆయిల్ కానీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం దీనిలో వాడే ఏదైతే మైదా కానీ కాన్ఫ్లవర్ కానీ వాడతామో కోటింగ్ అనేది మనం కరెక్ట్గా వాడితే కనుక మనకి ఈ టైప్లో వస్తుంది ఏమాత్రం మనం మైదా కానీ కాన్ఫ్లవర్ కానీ కొద్దిగా తక్కువగా వాడేదానికి మనకి కాన్ఫ్లెక్స్లో ఏదైతే వేసామో అది తొందరగా పట్టుకోదు అది కానీ మష్రూమ్లో కూడా ఆయిల్ ఎక్కువ పట్టేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్వాంటిటీలు అనేది మనం మైదా కానీ కాన్ఫ్లవర్ కానీ కాన్ఫ్లెక్స్ కానీ కరెక్ట్గా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతుంది ఓకే అండి మనం దీనికి గార్నిష్ కదండి టాస్ చేసుకుందామండి ఇంకా టాసింగ్ కూడా ఉందా అవునండి ఒక 2 మినిట్స్లో టాసింగ్ అయిపోతుంది దీన్ని మనం టాస్ చేసుకుందాం తినేసేయచ్చు అనే ఐడియాలోనే ఉంది ఓకేనా మనం స్టవ్ బంద్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే యా సో అంటే టాస్ కూడా చేస్తారన్నమాట ఇప్పుడు దీంతో ఇంకా స్పెషల్ ఇంకో ప్రాసెస్ కూడా ఉంది మనకి మంచిగా అవునండి మనం ఏదైతే క్రిప్సీ చిల్లీ మష్రూమ్ అన్నామో ఆ క్రిప్సీగా అయితే రెడీ అయింది మరి ఆ చిల్లీ కావాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా టాస్ చేద్దాం డెఫినెట్గా కొద్దిగా దీనిలో మనం జింజర్ నేను వేసేస్తాను ఓకే అండి కొద్దిగా గార్లిక్ సరిపోతుందండి నేను వేస్తాను కొద్దిగా గార్లిక్ గ్రీన్ చిల్లీ పొడి ఇవ్వండి ఆనియన్ క్యాప్సికమ్ అండి ఇలా కొద్దిగా ఇలా డైస్ కటింగ్లో కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికము ఆనియన్ అండి ఇందులో వేసేసుకుందాం జింజర్ వేసుకున్నాం గార్లిక్ వేసుకున్నాం అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుని పొడుగుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము క్యాప్సికము ఆనియన్స్ కూడా మంచి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నవి వేసుకున్నాం అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండాలి అంతే మనకి అది క్రంచీగా ఉంటుంది కాబట్టి ఆ స్పైసీనెస్ కోసం మనం సాస్ వాడతామండి దీనిలో అయితే ఆ గ్రీన్ చిల్లీ కానీ మనం వేసిన క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ అట్లా కొరుక్కొని తింటుంటే చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఓకేని ఈ ఫ్రై అయిపోయినాయి మనం ఇందులో ఒక చిల్లీ పేస్ట్ వేసుకుందామండి వేసేసేయండి ఇందులో చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కదా వాటర్ పోసుకోవాలి కొద్దిగా మనం టమాటో సాస్ వేసుకున్నాం దీనిలో మనకి వాటర్ యాడ్ చేస్తే కనుక క్రంచీనెస్ అనేది మనం ఏదైతే క్రిప్సీ అన్నామో ఆ క్రిప్సీనెస్ అనేది వెళ్ళిపోతుందండి వాటర్ మనం యాడ్ చేసుకోవద్దు ఈ రోజు ఏం చెప్పినా సరే రివర్స్ అవుతుంది నేను ఇంకా ఇది చేయాలి అది చేయలేమో అనుకుంటున్నాను బట్ ఎనీవే మనకి చిల్లీ అన్నంగానే మనం కంపల్సరీగా వాటర్ పోసుకొని మనం ఏదైతే పకోడా వేసి పెట్టుకుంటామో అది దీనిలో వేస్తాం కాబట్టి వాటర్ అన్ని ప్రాసెస్ మీరు ఇచ్చేస్తాం దీనిలో మనం క్రిప్సీ అన్నాం కాబట్టి ఆ క్రిప్సీనెస్ సాఫ్ట్ కాకూడదు కాబట్టి దీనిలో వాటర్ అనేది వాడమన్నా కొద్దిగా టమాటో సాస్ అని సరిపోతుందండి మనకి స్పైసీ ఏదైతే ఉందో టమాటో సాస్ ఎక్కువైతే కనుక మళ్ళీ అది స్వీట్నెస్గా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ మనం దానిలో వాడినాం కాబట్టి దీనిలో కొద్దిగా చూసి సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని దీనిలో వేసేసుకున్నాం మష్రూమ్స్ మంచిగా టాస్ చేసుకోవాలి జస్ట్ అన్ని సారీ ఇలా మెల్లగా కలుపుకుంటే సరిపోతుందని
మనం ఏదైతే ఇప్పుడు అవంతా వేసామంటే టమాటో సాస్ కానీ లేకపోతే రెడ్ చిల్లీ పేస్ట్ కానీ అంతా ఇది మంచిగా దానికి పట్టుకొని కరెక్ట్గా క్రిస్పీనెస్ అనేది కలర్ఫుల్ గా ఉంది. యాక్చువల్లీ ఇందాక మంచి బ్రౌన్ కలర్ లో ఉంది, ఇప్పుడైతే వైట్ గ్రీన్ బ్రౌన్ బాగా కదా. ఓకే అండి, మనకి ఇది రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా తీసుకుందాం, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఓకే, ఓకే అండి, రెడీ అయిపోయింది, తీసేద్దాం. జింజర్ గార్లిక్ అవన్నీ కూడా మనకి ఎక్కువ కూడా వేసుకున్నాం కాబట్టి అవి కూడా పంటికి తగులుతూ ఉంటే బాగు కదా. అవునండి, ఓకే, దీనికి కొద్దిగా మనం గార్నిష్ చేసుకుందాం. క్రిస్పీ చిల్లీ మష్రూమ్ రెడీ అయిందండి. మనం స్పైసీ మష్రూమ్ అయినా అనొచ్చు, క్రిస్పీ చిల్లీ మష్రూమ్ అయినా అనొచ్చు అండి. దీన్ని 2 విధాలుగా పిలుచుకోవచ్చు. రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్ క్రిస్పీ చిల్లీ మష్రూమ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. బాబా ఎంత బాగుందో తెలుసా, చాలా 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 టేస్టీగా ఉంది. క్రిస్పీ చిల్లీ మష్రూమ్ చాలా బాగుంది. వాట్ ఇట్